అనంత్ గారు మీరు ఆల్రెడీ ఆయనతో గౌతమ్ గారితో వర్క్ చేస్తున్నారు, రెహమాన్ గారితో. సో ఏదైనా స్వీట్ మెమరీస్ అంటే ఇప్పుడు ఈ పాటలు వెళ్ళిపోమాకే కూడా ఉంది. సో ఎలా ఉంది ఆ వెళ్ళిపోమాకే? మీరు నిజంగా ఎవరైనా ఆగు ఆగు అంటే వినకుండా వెళ్ళిపోయిన అమ్మాయి ఆ ఇంజిన్ తీసుకొచ్చి రాశారా ఏంటి? యూజువల్గా లిరిసిస్ట్లు అంటే ఇలాగే అడుగుతారు. నిజంగా ఆ పాట రాస్తుంటే ఏదో ఎలా రాసానో చెప్తున్నా, అది రాసింది నేను కాదండి, మన శ్రీజో. శ్రీజో గారు తల్లిపోగాదే అన్న దానికి సమాంతరమైన తెలుగు పదం పట్టుకున్నారు, వెళ్ళిపోమాకే అనేది. అందుకనే యువతకి అంతలా వాళ్ళు కాలర్జిన్స్లో ఆ పాట ఉందన్నమాట. తర్వాత తాను నేను కంటే చకోరి కంటే కూడా ఆ పాట తత్కారం అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా అంటే ఒక మనం అంచనా వేయలేని విధంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట ట్యూన్. దాన్ని పట్టుకుని ఆల్రెడీ తమిళ్లో రాసున్న దాన్ని అలా రాయడం అంటే కష్టం. కొత్త అయినా శ్రీజో గారు బాగా చేశారు ఆ పాటని. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ గౌతమ్ గారితో అండ్ రెహమాన్ గారితో, ఆయన ఏమైనా చాలా తక్కువ మాట్లాడతారు కదా, హీ స్పీక్స్ హార్డ్లీ ఫ్యూ వర్డ్స్. సో అలా వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కృష్ణ చైతన్య గారు కూడా ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ అన్నారు, ఇంకా నేను ఏం పొగడగలను అని అన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? తక్కువ మాట్లాడే వాళ్ళతో ఉన్న ఒక సౌలభ్యం ఏంటంటే తక్కువ మాట్లాడతారు కాబట్టి కావాల్సిందే మాట్లాడతారు, కావాల్సింది మాట్లాడతారు కాబట్టి ఎక్కువ సమాచారం దాంట్లో వస్తుంది. కాబట్టి గౌతమ్ మేనన్ గారితో వర్క్ చేసినప్పుడు నాకు ఆయన ఒకసారి చెప్పింది ఏంటంటే, నేను నీ చేత పాటలు రాయించుకుందామని నేను అనుకున్నప్పుడు నువ్వు రాసిన పాటల్లో నేను సెలెక్ట్ చేసుకోవాలని అనుకోకూడదు, ఆ పాటలు రాసేవాడిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలని అనుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇంకా అతని పనిని గౌరవించి అతను ఇది మంచిది అనుకుని ఏది ఇస్తే దాన్ని నమ్మాలి తప్పితే దాని మీద నేను డిక్టేటర్షిప్ చేయకూడదు, నియంతృత్వం వహించకూడదు అనేవారు అనమాట. అంటే ఆ ఒక్క మాటే ఎంతో బాధ్యత పెంచుతుంది పనిచేసే అతనికి. కాబట్టి ఆయన పాట రాసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇది పూర్తిగా స్వేచ్ఛ నాకు కాబట్టి దీని తాలూకు ఫలితానికి సంబంధించిన ఘనత అవ్వచ్చు, విమర్శ అవ్వచ్చు, ఏదైనా నేనే ఎదుర్కోవాలి. అది ప్రజలు నన్ను విమర్శించినా విమర్శించకపోయినా నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు అవును ఇది నీ నిర్ణయమే కదా అందుకనే పోయింది, నీ నిర్ణయమే కదా అందుకనే విజయవంతమైంది. అందుకని ఆయన పాటలు రాసేటప్పుడు మాత్రం ముందు నాకు నేను ఒక విమర్శకుడిగా మారి నేను రాసిన పాటలు ఒకసారి సరి చూసుకుని నాకు బాగుంది అనిపిస్తేనే దాన్ని కాగితం మీద పెడతాను. కాగితం మీద పెట్టిన తర్వాత కూడా పాడుకోవడానికి బాగుంది అనిపిస్తేనే ఆయనకి వినిపిస్తాను.